చేస్తాడు. అతను మొదట్లో తీసుకొచ్చినప్పుడు మనం వెంటనే అనే మాట ఏంటంటే, అతను చాలా మంచోడండి, లేకపోతే ఈ అమ్మాయి చాలా మంచిదండి, లేకపోతే ఈమె చాలా మంచిదండి మనం అంటూ ఉంటాం. అవునంటారా కాదంటారా? లేదంటే ఎవరైనా కొత్తగా మనకు పరిచయం అయ్యారనుకోండి, ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే, ఈ వ్యక్తి చాలా మంచిదండి, ఈయన చాలా మంచివాడండి అని మనం వెంటనే మార్కులు వేస్తూ ఉంటాం. ఒక వ్యక్తితో కొన్ని నెలల పాటు జర్నీ చేసిన తర్వాత, కొన్ని నెలల పాటు ఆ వ్యక్తితో సహవాసం చేసిన తర్వాత అప్పుడు మనం ఒక నిర్ధారణకు రావాలి. అంతేగాని మొదట్లో మనకేం తెలిసిపోదు. అవునంటారా కాదంటారా? మనం వెంటనే మనకున్న అలవాటు ఏంటంటే, మనకి ఏదన్నా ఇస్తే, ఏదైనా మంచిగా చూస్తే, లేకుండా మనకి ఏదైనా ఉపయోగపడేది ఏదైనా చేస్తే వెంటనే మంచిగా అనేస్తాం. అట్లా కాదు, ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా పరీక్షించాలి. ఇప్పుడు ఒక స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలంటే పరీక్షిస్తారా లేదా? ఒక కాలేజీకి మనం వెళ్ళాలంటే పరీక్షిస్తారా లేదా? ఒక కంపెనీకి డ్యూటీకి వెళ్ళాలంటే పరీక్షిస్తారా లేదా? ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే పరీక్షిస్తారా లేదా? ప్రతి దానికి మనం పరీక్షిస్తాం. పరీక్షించకుండా గుడ్డెత్తి చేలు పడినట్టు వెళ్ళిపోం కదా. అలాగే ఈ రోజున మనం చాలా పరిశీలన చేయవలసిన దినాల్లో మనం వచ్చేసాం. ఎందుకంటే లోకమంతా కూడా చెడిపోయింది. లోకమంతా కూడా అక్రమముతోనూ, అన్యాయముతోనూ, ద్వేషముతోనూ, అసూయతోనూ, కలహముతోనూ, మోసముతోనూ నిండుకుని ఉన్నది. మంచి 10% ఉంటే 90% లోకమంతా కూడా భయంకరంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రతి రంగంలో ఉంది. ప్రత్యేకించి క్రైస్తవ్యంలో మనము చాలా చాలా పరిశీలన చేయవలసిన దినాల్లో మనం ఉంటున్నాం. ఒక వ్యక్తిని మనం పరిశీలన చేయాలంటే, లేదా ఒక వ్యక్తిని మంచోడా కాదా, ఇది మంచిదా కాదా, లేదా ఈ సంఘం మంచిదా కాదా, లేదా ఈ దైవజనుడు మంచోడా కాదా, ఇతను ఆత్మ సంబంధమైన వ్యక్తా, శరీర సంబంధమైన వ్యక్తా అని మనం ఖచ్చితంగా మనం గమనించాలంటే, మనం పరిశీలన చేయాలంటే ఖచ్చితంగా మనకేం తెలిసి ఉండాలంటే వాక్యము తెలిసి ఉండాలి. ప్రతి దాన్ని కూడా వాక్యము ద్వారానే పోల్చాలి. ఒక వ్యక్తి ఈ పని చేస్తున్నాడు అనుకోండి, వెంటనే మనము ఈ వాక్యంలో ఇలా ఉందా లేదా అని మనం పరిశీలన చేయాలి. వాక్యం నీకు కరెక్ట్గా చెప్పింది అనుకో, అప్పుడు నువ్వు నమ్ము, తప్పులేదు. నువ్వు వాక్యం దగ్గరికి రాకుండా, వాక్యాన్ని చదవకుండా నువ్వు ఒక వ్యక్తికి మార్కులు వేయటం కానీ, లేదా ఒక వ్యక్తికి మంచి అని నిర్ధారణ చేయటం కానీ చేసామనుకో, నువ్వు పరిశీలన చెయ్యట్లేదని అర్థం. ఈ రోజున మనం ఖచ్చితంగా పరిశీలన చెయ్యాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ కడవరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం కనుక మళ్ళీ ఒక్కసారి ఆ మాట మనం చదువుకుంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. అంతే. అంటే మనకు కొన్ని పరీక్షిస్తాం, కొన్ని పరీక్షించాం. అవునంటారా కాదంటారా? సమస్తమును పరీక్షించాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత సమస్తమును మనం పరీక్షించేవాడిగా మనం ఉండాలి. పరిశీలన లేకపోతే నువ్వు నష్టపోతావు. బైబిల్లో నేను 4 వ్యక్తుల్ని మీకు ముందుకు తీసుకొస్తాను, పరిచయం చేస్తాను. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యానంటే, గుడ్డెత్తి చేలో పడినట్టుగా ఏది పడ్డది నమ్మేవారు కాదు. ప్రతిదీ కూడా లోతుగా అధ్యయనం చేసి, పరీక్షించి, పరిశోధించి అప్పుడు తెలుసుకునేవారు. అందుకని ప్రభు ఒక మాట అంటాడు, రుచి చూచి తెలుసుకునుడి ఆయన ఉత్తముడని. రుచి చూడకుండా మీరు తెలుసుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని మీరు తెలుసుకోవద్దు. ప్రతిదీ కూడా రుచి చూడాలి. ఒకసారి సంఘానికి వచ్చావు, ఈ సంఘంలో ఏముంది రుచి చూడు, అప్పుడు నిర్ధారణ చేయి. తెలియకుండా మాట్లాడకూడదు. మనం ప్రతిదీ కూడా రుచి చూడాలి. మీరు ఏదైనా
ఒక వస్తువు కొనడానికి వెళ్ళారనుకోండి, ఒక యాపిల్ పండు కొనడానికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తాం? మనము టేస్ట్ చేస్తాం, అవునా కదా? ఒక ద్రాక్ష పళ్ళు కొనాలంటే ఏం చేస్తాము? టేస్ట్, ఇది పుల్లనదా, రుచికరమైనదా? ఒక స్వీట్ షాప్కి వెళ్తాం, రుచి చూస్తాం, చూసిన తర్వాతే ఈ కొట్టులు ఇవన్నీ కూడా బాగుంటాయి. అంటే ఒక్కటి తింటే చాలు. మన వాడికి భాషలో చెప్పాలంటే అన్నం మీద కూడా పట్టుకుంటే ఉడికిందా లేదని మనకి తెలిసిపోతూ ఉంటుంది. అలాగనే సమస్తమును మనము పరీక్షించేవారిగా మనం ఉండాలి. సమస్తము పరీక్షించే వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరై ఉన్నారంటే అబ్రహాము. అబ్రహాము ఎవరంటే బహు నిష్ట కలిగిన విగ్రహారాధికుడు. వాళ్ళ నాన్నగారు ఒక పూజారి. వాళ్ళు విగ్రహములు తయారు చేసి విగ్రహములు అమ్మేవారు. వాళ్ళ జీవనోపాధి అదే. అయితే ఒక రోజున ఒక ఆలోచన తట్టింది మనోడికి. దేవుళ్ళు అనబడిన వారిని అసలు మనం చేయటం ఏంటి? దేవుడే మనల్ని చేయాలి కదా. ఇది ఒకటి ఆలోచన వచ్చింది. రెండోది, దేవుళ్ళని మనం మోయడం ఏంటి? దేవుడే మనం మోయాలి కదా అని రెండో ఆలోచన. మూడోది ఏంటంటే, మనం నైవేద్యం పెడుతున్నాము, ఇవి తినట్లేదు, తాగట్లేదు, ఇక్కడే ఉంటున్నాయి. ఉదయం పెడుతున్నాం, సాయంకాలం మళ్ళీ అది మనం తీసివేస్తున్నాం. సరే, నాలుగోదిగా గమనిస్తే, పరిశీలన చేస్తే, మనం మాట్లాడి ఏ మాట అయినా వాళ్ళకి అర్థమవుతుందా? అవి విగ్రహాలే కదా, అది మనం చెక్కుకున్నాయే కదా, అవి కనులుండి చూడలేకపోతున్నాయి కదా, చెవులుండి వినలేకపోతున్నాయి కదా, నోరుండి మాట్లాడలేకపోతున్నాయి కదా, అవి కదలలేకపోతున్నాయి కదా, వాటికి స్పర్శ లేదు కదా, మనం ఎక్కడ స్థాపించాం అక్కడే స్థాపబడి ఉన్నాయి కదా, మరి ఏంటిది దేవుళ్ళు అంటున్నారు వీటిని అని ఒక రోజున చాలా తీవ్రంగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి, ఈ రాత్రి ఏ విధం చేతనైనా అసలు నేను పెట్టిన నైవేద్యం తింటారా లేదా అని తిష్ట వేసి కూర్చున్నాడు. ఏది పెట్టినా అది అక్కడే ఉంది. అయితే రాత్రి ఒక చిన్న ప్రార్థన చేశాడు. మీలో నిజమైన దేవుడి సృష్టిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నాతో మాట్లాడితే నేను ఆ వ్యక్తిని నమ్ముకుంటాను, నేను ఆ వ్యక్తిని అనుసరిస్తాను, ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళతాను అని ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. ఇది వాళ్ళ తండ్రికి చెప్పలేదు, తన భార్యకి చెప్పలేదు. ఒంటరిగా ఒక అన్వేషణ చేస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు ఎవరు సృష్టికర్త అని గట్టిగా మొరపెడుతూ ఉన్నప్పుడు, అబ్రహాము మొరపెడుతుంటే యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. ఉలిక్కిపడ్డాడు ఒకసారి. ఆ స్వరము అతను ఎప్పుడు వినలేదు. అది ఒక గంభీరమైన స్వరం. అది ఒక జల ప్రవాహము వలె ఆ స్వరము వినబడుతూ ఉంది. అప్పుడు అడిగాడు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేనే, నువ్వు పిలుచుచున్న దేవుడను. నువ్వు అన్వేషణ చేస్తున్నావు కదా, నువ్వు పరీక్షిస్తున్నావు కదా, నువ్వు పరీక్షించిన దానిలో నేనొక్కడనే నిలిచి ఉన్నాను. ఈ భూమి మీద ఆకాశం అందైనా కానీ, భూమి అందైనా కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ దేవుడు దేవత లేరు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాట పట్టుకుని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నిజదేవుడిని నేను కనుగొన్నాను, నిజదేవుడితో నేను మాట్లాడాను, ఆయనే ఈ విశ్వమంతటికి సృష్టికర్త అని తండ్రితో వాదించాడు, తల్లితో వాదించాడు,
బంధువులతో వాదించాడు, రథ సంబంధికులతో వాదించాడు. వారు కాదన్నారు. అయినా కానీ సృష్టికర్త కొరకు సమస్తమును విడిచిపెట్టేశాడు. నీ బంధువులు విడిచిపెట్టు, నీ రథ సంబంధికులు విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టు, నీ గ్రామాన్ని విడిచిపెట్టు, సమస్తం విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి బయలుదేరి అనగానే సమస్తం విడిచిపెట్టి బయలుదేరుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక భయంకరమైన నిష్ట కలిగిన విగ్రహార్థికుడు. దేవుణ్ణి నమ్ముకోమని అంటే మనం వెంటనే నమ్మేసుకోవడం కాదు. ఆయన మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. అబ్రహాం ఏం చేశాడంటే మేలైన దానిని, విలువైన దానిని, ఉన్నతమైన దానిని చేపట్టుకున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, దాన్ని విడిచిపెట్టద్దు. అబ్రహాము ఆ దేవుణ్ణి పట్టుకున్నాడండి, నిజ దేవుణ్ణి పట్టుకున్నాడు, సృష్టికర్తను పట్టుకున్నాడు. మళ్ళీ పొరపాటును కూడా వెనక్కి రాలేదు, వెనక్కి చూడలేదు. ఇక్కడ సమస్తమును మనం పరీక్షించాలి. అబ్రహాము పరీక్షించి ఏం తెలుసుకున్నాడు అయ్యనంటే నిజదేవుణ్ణి తెలుసుకున్నాడు. ఈ రోజున ప్రత్యేకించి మన భారతదేశంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు అనుకుంటున్నారు వీళ్ళే దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు. ఒక్కసారి అబ్రహాములాగా వాళ్ళు కూడా తీర్మానం చేసుకుని పరీక్షిస్తే గనక నిజదేవుడు ఎవరో వారికి ఖచ్చితంగా తెలియపరుస్తాడు. అబ్రహాము శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని పట్టుకున్నాడు. జనములకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. 3 జాతుల వారు, 3 వర్గాల వారు అబ్రహామును తండ్రిగా పిలుస్తూ ఉన్నారు. ఒకటి, సమస్తము కూడా మనము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. అందులో అగ్రగణ్యుడు నెంబర్ 1 అబ్రహాము. రెండవదిగా నెంబర్ 2గా మనం చూస్తే మోషే సమస్తమును కూడా పరీక్షించాడు. సమస్తను పరీక్షించే విషయంలో 2వ స్థానం మనం ఎవరికి ఇవ్వచ్చు అంటే మోషేకి ఇవ్వచ్చు. ఎందుకంటే మోషే విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. అన్ని రంగాల్లో సకల విద్య ప్రాధాన్యత కలిగిన వాడు. గొప్ప జ్ఞాని, గొప్ప ధనవంతుడు, విద్యావంతుడు. అన్ని రంగాల్లో కూడా ఒక మంచి హైయర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తి ఆలోచన చేసి ఒక మాట అంటాడు. ఒక మాట చదవండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి, చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అతడు ధనవంతుడు, 2వది భాగ్యవంతుడు, 3వది విద్యావేత్త, 4వదిగా చూస్తే ఒక రాజు కుమార్తె కుమారుడు. నెక్స్ట్ రాజు ఎవరంటే మోషేనే. మోషే ఒక్కసారి ఇదంతా నాకెందుకు, లోకంలో ఉన్నంత కాలము హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నేను రాజుగా ఉండాలని కానీ తీర్మానం చేసుకుంటే కనుక, ఆ ఒక్క మాట చెప్పకుండా ఉంటే కనుక ఖచ్చితంగా 2వ ఫరో ఎవరంటే మోషేనే. మోషే కూడా ఐగుప్తులో ఉండి కూడా సమస్తము పరీక్షించాడు. ఈయనైతే ఎక్కడుండి? ఐగుప్తిలో ఉండి. ఐగుప్తి అని అనగా లోకమని అర్థం.
ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మోషేలాగా మనం కూడా ఏం చేయాలంటే సమస్తమును పరీక్షించేవారుగా మనం ఉండాలి. సమస్తమును మనం పరీక్షించిన తర్వాత మనం ఏం నిర్ధారణ చేసుకోవాలంటే ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా శాశ్వతమైనది కావు అని మనము పరిశీలన చేసుకుని ఫరో కుమార్తె అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డగా లేదా దేవుని కుమారుడిగా పిలిపించుకోవడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పమంటారా? ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎవరు? మోషే. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ఈ లోకములు ఎవరైతే దరిద్రులుగా ఉంటారో వారు ఐశ్వర్యవంతులని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మన పేదవారమే అని మనం అనుకుంటూ ఉంటాం. లేదు, నిజంగా చెప్పాలంటే నిజమైన ఐశ్వర్యవంతులు ఎవరయ్యానంటే మనమే. ఎందుకని తెలుసా? నువ్వు యేసయ్య రక్తము చేత కడగబడ్డావు గనక. యేసయ్య రక్తపు చుక్క లేదా రక్తపు బొట్టు ఒక త్రాసులో వేసి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం అంతా కూడా మరొక త్రాసులో వేస్తే ఏది విలువైందో తెలుసా? యేసయ్య రక్తము విలువైనది. అది అమూల్యమైన రక్తం. అది అమూల్యమైనదంటే విలువైనదని అర్థం. విలువైన రక్తం అది. ఆ రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. అంత మాత్రమే కాదు, ఒక విషయం చెప్పమంటారా? మనం ఎంత భాగ్యవంతులు అంటే ఆయన కుమారులుగా మనం పిలువబడటం మాత్రమే కాదు, మనం జ్యేష్ఠుల సంఘముగా పిలువబడుతున్నాం. జ్యేష్ఠ కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. అంటే జ్యేష్ఠుడు అంటే ఏంటి? ఇంటికి పెద్దవాడని అర్థం. ఇంటికి పెద్దవాడు అంటే ఒక మాట కొన్ని అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతటిలో కూడా మనమే పెద్దవారమని అర్థం. సూర్యుని కంటే నువ్వు పెద్దవాడివి, చంద్రుడి కంటే నువ్వు పెద్దవాడివి, నక్షత్రముల కంటే నువ్వు పెద్దవాడివి, ఈ సృష్టిలో ఉన్న సమస్తము కంటే నీవు నేను పెద్దవారము. ఈ పెద్దవాడి చిన్నవాడికి వెళ్ళి నమస్కారం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఇప్పుడు అర్థమైందా? సూర్యుడికి నమస్కారం చేస్తూ ఉంటాం మనం. సూర్యుడు నీకంటే చిన్నవాడు. సూర్యుడికైతే కేవలం ప్రకాశించమని ప్రభు చెప్పాడు. కానీ నిన్నైతే ఆయన సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. దేవదూతలైతే ఆరాధన చేయాలి, కెరూబులైతే షరబులైతే ఆరాధన చేయాలి, 4 జీవులైతే ఆయన్ని మొయ్యాలి. కానీ మనమైతే ఆయనతో పాటు విశ్రాంతిలో కూర్చుంటూ ఉంటాం. మనం అవన్నీ వచ్చి మనకు పరిచర్య చేస్తాయి. ఎంత గొప్ప భాగ్యమో కదా! యేసయ్య రక్తము చేత ఎందరైతే కడగబడతారో మనమందరం కూడా ఈ సృష్టి కంటే ప్రథమవారము. అందుకని మోషే అంటాడు, ఈ ఫరో కుమార్తెకి కుమారుడుగా అనిపించుకున్న కంటే ఏమంటాడు తెలుసా? క్రీస్తు విషయంలో నిందల పడుట ఏమంటాడు చెప్పండి? భాగ్యం. చూడ, శ్రమలు పడుట ఏమంటున్నాడు? మేలు అంటున్నాడు. మేలు అంటున్నాడా లేదా కీడు అంటున్నాడా? చూడండి, దైవికమైన జ్ఞానం నిజంగా నీకుంటే దేవుని ప్రజలతో కలిసి నువ్వు ఆరాధించినప్పుడైనా, ప్రార్థించినప్పుడైనా, ప్రకటించినప్పుడైనా నీకు నిందలో అవమానాలు కలుగుతున్నాయనంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మేలు కొరకే. మేలు నీకు. ఇది భార్య దొరుకుట మేలు. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఇది మాత్రం వాస్తవం ఏంటంటే క్రీస్తు కొరకు ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే ప్రయాస పడతారో, ఎవరైతే ఆత్మలు సంపాదిస్తారో, ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రకటిస్తారో, ఎవరైతే పరిచర్య చేస్తారో, ఎవరైతే వారి బలము, వారి సమయము, వారి ధనమును వెచ్చిస్తూ ఉంటారో అట్టి వారందరూ కూడా భాగ్యవంతులు. క్రీస్తు కొరకు మనం పడిన ప్రతి శ్రమకు, ప్రతి నిందకు, ప్రతి అవమానానికి నీకు పరలోకంలో పూదండ ఉంటుంది. అవునంటారు కదంటారా? ఇక్కడ మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే
మాటకి ప్రతి మాట అంటాం, దూషణకి ప్రతి దూషణ చేస్తాం. వాడు ఒక్క చెంప మీద కొడతాం, మనం 2 చెంపలు కొడతాం. అంటే నీవు క్రీస్తు కొరకు ఏం నిందపడుతున్నావు? చెప్పండి, ఏం నిందపడుతున్నావు? నీకు ఏ అవమానాలైనా వస్తున్నాయా? సంఘంలో దైవజనుడే ఒక్క మాట అంటే, అదైనా డైరెక్ట్ కాదు, వాక్యంలో అంటే అదేదో నీ కోసమే చెప్పినట్టుగా నువ్వేం చేస్తావంటే ఎంత మొహం పెట్టుకుంటే పుచ్చకాయలాగా. అసలు మొహం ఉబ్బుపోద్ది, అసలు మామూలుగా కాదు. ఏంటి, దైవజనుడు వాక్యం చెప్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే ఇక ఎవరేమని అంటే తట్టుకుంటా నువ్వు? నీకు సింహాసనం కావాలంటే, నీకు పరలోకం కావాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో మనకి శ్రమలు ఉండాలి. శ్రమ లేనిదే ఎప్పుడైతే ఉందా సింహాసనం? శ్రమ లేనిదే అది చెప్పు. శ్రమ లేనిదే సింహాసనం లేదు. నింద లేనిదే, గట్టిగా చెప్పాలి, నింద లేనిదే. మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని, శ్రమ లేనిదే, నింద లేనిదే. సింహాసనం ఒక్కడేనండి అమ్మా, మీకు దండం పెడతాను. శ్రమ లేనిదే, నింద లేనిదే, అవమానం లేనిదే, తిరస్కారం లేనిదే. అది స్వప్నం అర్థమైందమ్మా మీకు? ఇవేవి నీకు తలగట్లేదంటే నువ్వేం పోగొట్టుకుంటున్నావు తెలుసా? అంతే, పరలోకం పోగొట్టుకుంటున్నావు, సింహాసనం పోగొట్టుకుంటున్నావు, క్రీస్తును పోగొట్టుకుంటున్నావు. మీకు తెలుసా, ఒక ఇనప మొక్కను మీరు తీసుకుంటే, నన్ను ముట్టొద్దు, నన్ను టచ్ చేయొద్దు అని అలాగే ఉందో అది అలాగే ఉంటుంది, తుప్పు పడిపోద్ది. దీన్ని అగ్నిలో వేసామనుకో, ఎంత టెంపరేచర్లో అది కాల్చబడుతుందో అంతగా దానికి విలువ పెరిగిద్ది. అవునంటారా కాదంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఈ చిన్న పరిచర్యలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఇప్పటికి మనం దరిదాపుగా నాకు తెలిసి ఒక 5-6 స్థలాలు మనం మారాం. ఇంటికాడ కావచ్చు, మందిరాలు కావచ్చు, లేదా ఇదే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళు చాలామందికి హేళనగా ఇది కనపడవచ్చు, అవమానంగా కనపడవచ్చు, నిందలుగా కనపడవచ్చు, లేదా మన చేతగాని వర్గాలకు కనపడవచ్చు. అంతెందుకు చెప్పండి, మన సంఘంలోనే కొంతమందికి హేళనగాను చెప్పండి ఉంటుంది కొంతమందికి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఈ చిన్న పరిస్థితిని చూస్తున్నారు, దీని వెనకాల ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. యేసన్న గారు ప్రారంభించినప్పుడు ఈ ఎర్రటివాడు, ఈ చిన్నవాడు, ఈ విద్య లేని పామరుడు ఏం చేస్తాడులే అని హేళన చేశారట, ఎగతాళి చేశారట, దూషించారట, అవమానపరిచారట. ఆ చిన్నవాడే ప్రపంచ దేశాలు తిరిగి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలిగాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున గుడారాల పండగ జరుగుతుంది, విస్తృతమైన ప్రజలు అక్కడ కూడుకుంటున్నారంటే ఒక్క వ్యక్తి కారణాన. ఆ రోజు ఆయన ఈ నిందలు నాకెందుకు, ఈ అవమానాలు నాకెందుకు అని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఖచ్చితంగా పరసంబంధమైన సేవకే హాటుపోటులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. దాని నుండి మనం తాలుకుంటూ వెళ్ళాలి. అయితే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, అతను శ్రమలు పడుతూ ఉన్నప్పుడు, కొట్టబడుతూ తిట్టబడుతూ ఉన్నప్పుడు అపాయం కలిగినప్పుడు అంటాడు, ఉపాయం ఖచ్చితంగా ఉంది అని అంటాడు. లేదు బైబిల్లో ఉందా లేదా? కీడెంచి మేలెంచండి అని బైబిల్లో రాయబడి ఉందా లేదా? అలాగా రెండోదిగా మనం గమనించినప్పుడు మోషే సమస్తమును పరీక్షించాడు. అప్పుడు రాజు అంటే ఎలా ఉండేదంటే, రాజు అంటే మీకు బాగా తెలుసు, ఏది కావాలంటే తినొచ్చు, ఏది కావాలంటే త్రాగొచ్చు, ఏది కావాలంటే అనుభవించవచ్చు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి
చేయొచ్చు. రాజుకి అడ్డం ఉంది చెప్పండి? రాజు ఆజ్ఞాపిస్తే జరగనిది ఏముంది చెప్పండి? రాజు కోరుకుంటే దొరకంది ఏముంది చెప్పండి? ఎన్ని అనుభవాలు మానోడికి ఉన్నప్పటికీ కూడా మోషే తీసుకున్న తీర్మానం ఏంటి తెలుసా? ఈ సుఖభోగముల కంటే క్రీస్తు విషయమై గొప్ప నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడండి. అసలు దేని భాగ్యంగా ఎంచుకోవాలి? సింహాసనాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. దేని భాగ్యంగా ఎంచుకోవాలి? ధనాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. దేని భాగ్యంగా ఎంచుకోవాలి? అధికారాన్ని భాగ్యంగా ఎంచుకోవాలి. దేని భాగ్యంగా ఎంచుకోవాలంటే తనకున్న బలాన్ని బట్టి భాగ్యంగా ఎంచుకోవాలి. కానీ ఈ భక్తుడు రివర్స్ ఏంటో తెలుసా? శ్రమ అనుభవించుట నాకు మేలాయను. మనం ఈరోజు చిన్న ఇంట్లో ఉంటున్నాం. ప్రభు ఒక మాట అంటాడు, మీరు ఇరుకులో నుండి నాకు మొరపెడుతున్నారు, నేను మీకు విశాలమైన. అంటే ఒక్కొక్క మాట మనం చదివినప్పుడు ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం? అంటే మనం ఏం చూస్తున్నాం? మనము ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. అవునా? ఈ పరిస్థితుల్లో చూస్తున్నాం. ఒకవేళ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, దేవుడు మనకు మందిరం ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మనం చేసే పనిలో నమ్మకత్వం ఉంది కనుక, నిజాయితీ ఉంది కనుక, యథార్థత ఉంది కనుక ఈ సంఘంలో ఆరాధించే ప్రతి ఒక్కడు కూడా పరలోకము చేరబడునుగాక, పరలోకములు ఉందురుగాక, పరలోకములు యుగాలు దేవునితో మీరు గడుపుదురుగాక. 2 అనుభవాలు మీరు నేర్చుకున్నారు. ఒకటి, అబ్రహాము సమస్తమును పరీక్షించాడు, మేలైన దానిని చేపట్టుకున్నాడు. రెండవదిగా మోషే సమస్తము పరీక్షించాడు, మేలైన దానిని చేపట్టుకున్నాడు. 2 విషయాలు చెప్పాడు. మూడవదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు మీరు గమనిస్తే ఈయన కూడా క్రొత్త నిబంధనలో బహుభాగ్యవంతుడు, బహు విద్యావేత్త, బహుజ్ఞానవంతుడు. ఒక మాటలో చెప్పాలంటే తనకున్న అధికారము ఆ రోజుల్లో చాలా ద్రవ్యమిచ్చి కొనుక్కునేవారట. వాస్తవం కదా నేను చెప్పేది? అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. కానీ వ్యక్తి సమస్తమును పరీక్షించాడు. ఈ లోకంలో అన్నీ కూడా పరీక్షించి తన చివరికి ఏం నిర్ధారణ చేసుకున్నాడంటే మేలైన దానిని చేపట్టుకోవాలి. ఇప్పుడు ఈ మాటలు రాసింది ఎవరు? పౌలే కదా. పౌలే రాశాడంటే ఇది ఎవరు చెప్పారు? పౌలే చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? దశలోని సంఘానికి చెప్తూ ఉన్నాడు. మీరు మేలైన దానిని ఏమంటున్నాడు? చేపట్టండి. ముందు పరిశీలన లేదా పరీక్షించండి అంటున్నాడు. మీరు పరీక్షించి మేలైన దానిని చెప్పండి, చేపట్టండి. ఇప్పుడు పౌలు కూడా సమస్తమును కూడా పరిశోధించి ఇప్పుడు ఏమంటాడు తెలుసా? బ్రతుకుటే క్రీస్తే, చావైతే అది నాకు లాభమే లేదా మేలు అని అంటున్నాడు. అంటే ఏ స్థితికి వచ్చాడు చూడండి మనోడు. బ్రతుకుటం చెప్పండి, చనిపోయినా నాకు పర్వాలేదు, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, అలాగైనా నాకు మేలే, చనిపోయినాను నాకు మేలే. ఈ లోకంలో ఎన్నో 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 ఆటుపోటులను ఎదుర్కొన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఒక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధనలో గొప్పగా వాడబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. తన పత్రికలన్నిటిలో కూడా అతను చెప్పిన ఒకే ఒక మాట, క్రీస్తు విషయమై నిందపడుట బహుభాగ్యం అని అనుకుంటున్నాడు. వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరిపడండి. మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. చూడండి, అపోస్తలుడైన పౌలు సమస్తము పరీక్షించిన తర్వాత తను తెలుసుకున్నది ఏంటంటే క్రీస్తుని నేను సంపాదించుకున్నాను అని అంటాడు.
చివరికి అతని నిర్ధారణ ఏం చేశాడంటే, ఏ నిర్ధారణకు వచ్చాడంటే, ఈ లోకంలో దేనిని సంపాదించుకోకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఎవరిని సంపాదించుకున్నాడు? క్రీస్తుని. అంటే మేలైన దానిని పట్టుకున్నాడు. పరీక్షించిన తర్వాత ఈ లోకంలో స్థిరమైనది, మేలైనది, యోగ్యమైనది ఏది పౌలు కనపడలా. ఇవన్నీ అస్థిరమైనవి. అందుకనే క్రీస్తుని సంపాదించుకున్నాడు. అబ్రహాము కూడా మీరు గమనిస్తే పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఈ ముగ్గురిని మీరు గమనించినప్పుడు వీళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సమస్తము పరీక్షించిన తర్వాత చివరికి అతను మరణించిన సమయంలో, ఈ గొప్ప భాగ్యవంతుడు మరణించిన సమయంలో ఒక అద్దింటిలో కాపురం ఉండి 2 అంగీలతో మాత్రమే తన జీవితాన్ని కొనసాగించి చనిపోయాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈ ఇలాంటి పౌలు కదా కిరీటం దొరికేది, సింహాసనం దొరికేది. ఈ పౌలుకి ఎన్నో నిందలు వచ్చినాయి. ఒక స్థలంలో అంటాడు, నేను ఆకలి దప్పులతో ఉంటిని, దిగంబరిగా ఉంటిని, చెరసాల్లో ఉంటిని, వస్త్రహీనుడితో ఉంటిని, కొట్టబడితిని, తిట్టబడితిని, ఏడవబడితిని. ఒకసారి రాళ్ళతో కొట్టినప్పుడు పౌలు చనిపోయిన నిర్ధారణకు వచ్చారు. అలాంటి సమయంలో కూడా ఎక్కడ క్రీస్తుని మాత్రం విడిచిపెట్టలేదు, దూషించలేదు. తను ఏదైతే కలిగి ఉండడానికి ప్రయత్నం చేశాడో దాన్ని పట్టుకునే వరకు ఎన్ని నిందల అవమానాలు వచ్చినా ఖచ్చితంగా పరిగెట్టాడు. క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? ఈ లోకంలో మేలైన దానిని మనము చెప్పండి పట్టుకోవాలి. మొదటగా మనము దానిని పరీక్షించాలి. ప్రతి దాన్ని మనము పరీక్షించాలి. ఈ ముగ్గురు ఒక వ్యక్తి అయితే, ఈ 4వ వ్యక్తి వీళ్ళకంటే చాలా గొప్ప జ్ఞాని. ఈయన ఎవరంటే సొలొమోను. ఈయన అనుభవించడం అంటూ ఏమీ లేదు. ఇతను తాగందంటూ ఏది లేదు, తినందంటూ ఏది లేదు, అనుభవించవలసిందేంటూ ఏమీ లేదు. సమస్తమును చూశాడు, అనుభవించాడు, అన్నీ చేశాడు. చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చాడు. పరీక్షించాడు, అన్నిటిలో చూశాడు. ప్రసంగి చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ ప్రసంగిలో 5:15 చూడండి. అసలు ఏమంటాడు మనడు? చదువు ప్రసంగి 5. అది ఫైనల్గా మనోడు ఏం నిర్ధారణకు వచ్చాడంటే, మనము ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాల, ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఏమీ తీసుకుని పోలేము. కానీ పౌలు ఏం తీసుకెళ్ళాడు మరి ఇక్కడి నుంచి? క్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. అబ్రహాం ఏం తీసుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి? క్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. మోషే ఏం తీసుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచి? క్రీస్తుని సంపాదించుకుని వెళ్ళాడు. వీళ్ళందరూ ఈ లోకంలో ఏం చేశారయ్యానంటే, నిందలు అనుభవించినా, బాధలు అనుభవించినా, శ్రమలు అనుభవించినా, ఆర్థిక ఇబ్బందులు అనుభవించినా, అనారోగ్యం అనిపించినా, ఏదైనా అనుభవించినాయి, చివరికి దేని కొరకు వీళ్ళ ప్రయాసం అయ్యానంటే క్రీస్తు కొరకే. వాటిని వారు సంపాదించుకున్నారు కనుకనే ఈ రోజున వారు బహువిశ్రాంతిలోనికి వెళ్ళి విశ్రమిస్తూ ఉన్నారు. ఈయన సమస్తము కూడా చేపట్టిన తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చేసాడు, ఒక నిర్ధారణకు వచ్చేసాడు. ఆ మాట కూడా మీరు ఒకసారి చదివితే 5:12 చదవండి. ఇది కష్టజీవులట కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందెదరు. పేదవాడు చూడండి, అంత తిన్నా శుభ్రంగా నిద్రపోతాడు.
ఒక్కొక్కసారి అంత తిన్నా కానీ నిద్రపోతాడు. సుఖ నిద్ర. ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత మనడు ఒక ఆలోచనకు వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము 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 వ్యర్థమని ప్రసంగి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సొలొమోను కూడా చూస్తే మీరు చివరిలో పశ్చాత్తాపడి, చాలామంది సొలొమోను పరలోకానికి వెళ్ళాడని అడుగుతూ ఉంటారు. నేనంటాను ఖచ్చితంగా వెళ్ళాడని అంటాను. ఎందుకంటే అతను పశ్చాత్తాపడిన తర్వాత వృద్ధాప్యమందు రాసిన మాటలే ప్రసంగి. ఈ ప్రసంగి అంతా కూడా తను అనుభవించిన అనుభవాల నుంచి వచ్చిన మాటలు అవన్నీ. ఖచ్చితంగా అతడు పరలోక రాజ్యంలో ఉంటాడని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఏటిని పరీక్షించాలి, మనం వేటిని చేపట్టాలి? త్వరగా కొన్ని విషయాలు చెప్తాను మన విషయాల గురించి, అంటే సంఘానికి కావలసినవి. ఈ రోజున మీరు గమనిస్తే సంఘంలో మనం ఏంటి పరీక్షించవలసినవి ఏమున్నాయంటే మన మందిరాలను మనం పరీక్షించాలి. నెంబర్ 1. ఈ లోకంలో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే మందిరాలను మనము పరీక్షించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాలు కట్టబడుతున్నాయి. అక్కడికి పోతారు కొంతమంది. ఈ మధ్యకాలం నాకు వినపడింది ఏంటంటే ఈ తెలంగాణకు సంబంధించిన ప్రాంతం, అది పెద్ద మందిరం ఉందంట అక్కడ. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కట్టారట అయితే దాన్ని. వరంగల్, రైట్, వరంగల్, అవునా? రైట్, కరెక్ట్. వరంగల్లో పెద్ద మందిరం కట్టారట. దాన్ని చూడడానికి గుంపులుగా ప్రజలు వెళుతూ ఉన్నారు. అంటే నేను అంటాను, నువ్వు మందిరాన్ని చూడడానికి వెళ్తున్నావు కానీ దేవుని చూడడానికి వెళ్తున్నావా? దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నావా? ఆ మందిరాన్ని చూసి నువ్వు అనుకుంటావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, సంతోషిస్తూ ఉంటావు. మందిరాలు మనం వెళ్ళేది సంతోషించడానికి కాదు. మందిరాలు దేనికయ్యానంటే మందిరాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు వినడానికి, మన పాపములు ఒప్పుకోవడానికి, మన పరిస్థితిని చెప్పుకోవడానికి, వీటన్నిటికీ మందిరం. అందుకనే నా మందిరము సమస్త అన్యజనులకు ఇది ప్రార్థనా మందిరం అన్నాడు. మందిరం అంటే అర్థం ఏంటి? ప్రార్థించుకోవడానికి. ఆ రోజు సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా ఇదే మాట్లాడినాడు. ప్రభువా, ఈ మందిరము ఎందుకు కడుతున్నానంటే మనుషుడు కట్టే హస్తకృత్యాల్లో మీరు నివాసం చేయరు, మీరు ఏర్పరచుకున్న దేవాలయము మానవ హృదయం. అది నాకు తెలుసయ్యా. అయినప్పటికీ కూడా ఈ మందిరం ఎందుకు కట్టానంటే ప్రజలు విసుకుపోయి విస్సారిపోయి ఎన్నో సమస్యల చేత నలుగుపోతూ, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, రకరకాల మానసిక ఒత్తుల చేత ప్రజలు నలిగిపోతూ ఉంటారు. ఈ నలిగిపోయిన ఈ ప్రజలు మందిరంకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు. అప్పుడు వారి ప్రార్థన మీద నీ మనసు ఉంచాలి, వారి ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచాలి, వారి ప్రార్థన వినాలి. అందుకని కేవలం మీద ధూపం వేయడానికి మందిరం. ఇప్పుడు ధూపం వేయడానికి అంత మందిరం ఎందుకండి? చెప్పండి, అంత మందిరం ఎందుకు? అది 150 కోట్లు పెట్టి కట్టారంట ఆ మందిరం. ఇప్పుడు నేను చెప్పింది. నేను అంటాను, ఆ 150 కోట్లు పెట్టి కట్టే మందిరం కంటే కూడా ఒక చిన్న ఆ ప్రజలు వచ్చే మందిరం కట్టి ఆ డబ్బులతో అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టవచ్చు కదా, అనేక ప్రాంతాల సువార్తను ప్రకటించవచ్చు కదా. అవునంటారా కాదంటారా? ఎందుకు? కేవలం ఏంటంటే పేరు కొరకు. బాబెల్ గోపురం మీకు బాగా తెలుసు కదా. రండి, పేరుని సంపాదించుకుందాం రండి. ఏంటి? మందిని కట్టే విషయంలో పేరు సంపాదించుకోవడానికి. ఒక రోజుని శిష్యులందరూ కూడా యెరూషలేములో ప్రభుతో పాటు వెళ్తూ ఉన్నారు. సొలొమోను కట్టిన మందిరాన్ని చూపించారు. చూపిస్తే ప్రభు ఒక మాట అన్నాడు, ఈ రాతి మీద రాయి నిలవకుండిది పడద్రోయబడి దినాలు రాబోతున్నాయి అని అన్నాడు. దేని గురించి మాట్లాడే తెలుసా ప్రభు? అప్పుడు ఆయన 2వ రాకడలో ఈ పరిస్థితులన్నీ సంభవించబోతున్నాయి.
ఆయన చెప్పిన ఆయన కొన్ని సంవత్సరాలకే దాని మీదకి శత్రులు దాడి చేసి దాన్ని పడగొట్టేశారు. అది బబులోను చేతిలో ధ్వంసమైపోయింది అదంతా. ఈ మందిరాలు ఒక వ్యక్తిని రక్షించలేవు, సువార్త ఒక వ్యక్తిని రక్షిస్తుంది. మందిరాలు రక్షించలేవు ఏనాటికి కూడా. సువార్త, మంచి సువార్త, స్వచ్ఛమైన సువార్త ఒక వ్యక్తిని పశ్చాత్తాపంలోకి, మారు మనసులకు, రక్షణలోకి నడిపిస్తుంది. అది 2-3 కూడి ఉన్న స్థలమా, 100 మంది కూడి ఉన్న స్థలమా, అప్రస్తుతం. ఖచ్చితంగా మనకు కావాల్సిందంటే వాక్యం కావాలి. నా వాక్కును పంపి వారిని నేను బాగు చేస్తాను, నా వాక్కును పంపి వారిని స్వస్థపరుస్తాను, నా వాక్కును పంపి వారు పడిన గుండ్ర నుంచి వారు లేవనెత్తుతానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, మనము ఈ లోకంలో ఎన్నో మందిరాలు, మనల్ని ఆకర్షించే మందిరాలు వచ్చేసినాయి. డిజిటల్ మందిరాలు వచ్చేసినాయి, ఏసీ మందిరాలు వచ్చేసినాయి, సౌండ్ ప్రూఫ్ మందిరాలు వచ్చేసినాయి, ఎన్నో మందిరాలు వచ్చేసినాయి. అయితే ఈ మందిరాలన్నీ ఎందుకో తెలుసా? ప్రజల్ని మోసగించడానికి, ప్రజల్ని పాడు చేయడానికి, ప్రజల్ని తప్పుడు త్రోవలోకి నడిపించడానికి ఇలాంటి మందిరాలన్నీ కనబడుతున్నాయి. తస్మ జాగ్రత్త. మందిరాలు మనము పరిశీలన లేదా పరీక్షించాలి. పరీక్షించి నీకు మేలనేది ఏంటి అని నువ్వు ఖచ్చితంగా ఆలోచన చేయాలని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నా. రెండో అనుభవం ఏంటి తెలుసా? ఖచ్చితంగా బోధని మనం పరీక్షించాలి. రెండో అనుభవం ఏంటి తెలుసా? బోధని, మేలైన బోధని మనము, అపోస్తుల బోధను మనము చెప్పండి పరీక్షించి పట్టుకోవాలి. ఎన్నో రకరకాల బోధలు వచ్చినాయి లేవా? వచ్చేసినాయి. కానీ మనం ఏ బోధన నమ్మాలి, ఏ బోధన పట్టుకోవాలి? మనము స్పష్టంగా బైబిల్ రాయబడిన మాట, అపోస్తుల బోధన మాత్రమే మీరు పట్టుకోవాలి. అపోస్తుల బోధలో ఏముంటుంది? సహవాసం ఉంటుంది, రొట్టె విరిచేట ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఎడతెగక కలుసుకునేది ఉంటుంది. ఇందులో మళ్ళా ఈ అపోస్తుల బోధలో తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడతారు, కుమారుడైన క్రీస్తు గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడతారు. ఈ ముగ్గురు గురించి ఎవరైతే బోధిస్తారో అది ఆది అపోస్తుల బోధ. క్రీస్తు లేడు, యెహోవా దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని బోధించే బోధకులు కొంతమంది వచ్చేసారు. వారిని మనము పొరపాటున చేర్చుకొనకూడదు, వారితో మాట్లాడకూడదు, వారిని మన ఇంటికి తీసుకువెళ్ళకూడదు, వారితో మన సహవాసం కూడా చేయకూడదు. వారికి పొరపాటున ప్రైజ్లాడు కూడా ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? వాళ్ళకి పొరపాటున కూడా మనము ప్రైజ్లాడి చెప్పకూడదు. ఇలాంటి దుర్బోధలు, కలిపి చెరిపెట్టి బోధలు వచ్చేసినాయి. ఈ దినాల్లో ఒక విశ్వాసగా నువ్వేం నేర్చుకోవాలో తెలుసా? ఈ బోధ ఖచ్చితమైందా కాదా నువ్వు పరీక్షించు. నేను చెప్పింది కూడా, మళ్ళా చెప్తున్నాను మీకు, నేను చెప్పింది కూడా అపోస్తుల బోధ అయితేనే మీరు అంగీకరించండి, లేదంటే తృణీకరించండి. నేను బైబిల్లో ఉన్నది ఉన్నట్లు చెప్తేనే మీరు అంగీకరించండి, లేకపోతే మీరు అంగీకరించొద్దు. ఎందుకు తెలుసా? ఈ బలిపేట ముందు చెప్తూ ఉన్నాను, మీకు ఒకంత శిక్ష అయితే మాకు 2 శిక్ష ఉంటుంది. ఏది మట్టి అది, ఎలా మట్టి అలాగా చెప్పకూడదు. వాక్యం తెలిస్తే చెప్పు, లేదంటే నోరు మూసుకుని ఉండు. ప్రభువే చెప్తూ ఉన్నాడు, తస్మా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అని బైబిల్లో ఎన్నోసార్లు రాయబడి ఉంది. ఎందుకు తెలుసా? దుర్బోధకులు వచ్చేసారు, వేషధారులు వచ్చేసారు, మాయిగాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఇంతకే అసలు మనకు ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేటో ఇప్పుడు మనకు అర్థం కాని పరిస్థితి. అవునంటారా కాదంటారా? ఒకసారి షాబా దేశపు రాణి సొలొమోను గురించి తెలుసుకుని 1500 మైళ్ళు దూరం నుండి ప్రయాణమే వచ్చింది. వచ్చి ఎందుకు వచ్చింది ఆమెనంటే, శోధించడానికి వచ్చింది, పరీక్షించడానికి వచ్చింది.
అసలు ఆమె పరీక్ష మామూలు పరీక్ష కాదు ఆమెది. ఎవరిది? శాబాదేశపురానిది. ఆమె ఏం పరీక్షించిందో తెలుసా? అక్కడ 2 ఫ్లవర్స్ పెట్టింది, అందమైన ఫ్లవర్స్ని పెట్టింది, 2 పెద్ద పెద్ద బొక్కెస్ పెట్టింది. పెట్టి సొలొమోను పిలిపించమంది. ఇతను చాలా జ్ఞానాన్ని నేను విన్నాను, ఇతని గురించి చాలా దేశాల వారు వింటూ ఉన్నారు, ఇతని గురించి చాలా దేశాల వారు చెప్తూ ఉన్నారు, అసలు అతని జ్ఞానం ఏందని పరీక్షించడానికి ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఆ 2 ఫ్లవర్స్ బొకేల్ని తన ఎదుట పెట్టి సొలొమోను పిలిపించి, ఇందులో ఏది నిజమైంది, ఏది నకిలీది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటో మీరు చెప్పండి చాలు అని అంది. మీ జ్ఞానం ఎంత ఉందో నేను చెప్తానని చెప్పింది. ఆయన పొరపాటున దగ్గర కూడా రాలా, అంత దూరం నుండి చూసి అంటాడు, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని చెప్పగలిగాడు. ఇప్పుడు కనీసం దగ్గరికి వచ్చి వాసన చూస్తే లేదా పట్టుకుంటే చెప్పాడంటే అదొక అందం, కానీ దూరం నుంచి ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? ఒరిజినల్ ఉన్న ఫ్లవర్స్ మీద ఏం పడుతున్నా తెలుసా? అది డూప్లికేట్ ఉన్న దాని మీద. కానీ దీనికంటే ఇది ఎలాగ ఉంటుందంటే, డూప్లికేటే బాగా కనపడుతుంది, ఆకర్షణీయంగా కనపడుతుంది. ఈ రోజున చాలా సంఘాల పరిస్థితి ఏంటంటే, చాలామంది సేవకులు, దుర్బోధకులు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనల్ని ఆకర్షిస్తూ ఉన్నారు. ఏ విషయంలో? రండి మా దగ్గరికి మీకు అది ఇస్తాం, రండి మా దగ్గరికి మీకు ఇది వస్తుంది, రండి మా దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదం వస్తుంది, రండి మా దగ్గరికి వస్తే మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఏదేదో భ్రమ పెడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అంటాను, ఈ ఆశీర్వాదం కావాలా నీకు? భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా? అది ఆ జ్ఞానం మనకు లేకపోతే, మీకు తెలుసా, ఒక సంఘంలో నువ్వు ఎప్పుడైతే నాటబడతావో, నాటబడిన నీవు వెంట నీళ్ళు ఏం పుడతాయి తెలుసా? వేర్లు పుడతాయి. వేరు ఎప్పుడైతే పుడతాదో నీళ్ళు వెంటనే వ్యాపించేటట్టు చేయగలను. అప్పుడు నువ్వు బహుగా ఎదుగుతావు, తర్వాత ఫలిస్తూ ఉంటావు. ఇది క్రమక్రమంగా జరిగే ప్రకృతి సిద్ధాంతం. ఇది మనం కూడా సంఘంలో నాటపడిన తర్వాత వెంటనే ఆశీర్వదించబడం, వెంటనే దీవించబడం, కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు నేను, పాస్టర్ గారు, పిల్లలే ప్రారంభించాం, ఎవరూ లేరు. కానీ ఈ రోజున ఇంతమందికి అక్కడ కూర్చోగలుగుతున్నారంటే అర్థం ఏంటి? అభివృద్ధి జరుగుతుందా లేదా? విస్తరిస్తుందా లేదా? కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఈ లోకంలో రెండోది నువ్వు నేను పరీక్షించవలసింది ఏంటి తెలుసా? బోధన పరీక్షించాలి. బోధన పరీక్షించలేదని అంటే కనుక నువ్వు ఏదో ఒక రోజున పడిపోతావు. ఇంతకే బోధన పరీక్షించాలంటే మనలో ఏముండాలి? మనలో ఏముండాలి అని అంటే, నీకు వాక్య జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానం ఉండాలంటే ఎలాగొస్తుంది మనకి? అది చదివితేనే వస్తుంది. వింటే విశ్వాసం కలిగిద్ది, చదివితే దేవుడు నీకు అర్థమవుతాడు. దేవుడు నీకు అర్థం అవ్వాలంటే వాక్యం చదవాలి. బోధ నీకు అర్థం కావాలంటే దేవుని చిత్తమైతే, నేను పరమగీతాలు చెప్దాం అనుకుంటున్నా. పరమగీతాలు చెప్పాలంటే మీకేమి ఉండాలి? లేకపోతే మీరు తప్పుడుగా అర్థం చేసుకుంటారు దాన్ని, అవునా కదా? పరమగీతాలు చెప్పాలని నేను ఆలోచనలతో ఉన్నాను. దేవుడి చిత్తమైతే చెప్తా. అయితే అది మీరు అర్థం చేసుకోవాలంటే మీ దగ్గర ఏముండాలి? వాక్య జ్ఞానం ఉండాలి. అంటే మీరు పరమగీతాలు చదివి ఉండాలి. లేకపోతే నేను ఏది చెప్తే అది గంగిరెడ్డిలో గెలగెల అంటారు, అలాగే అంటాం కాదు, అవునా కదా? తర్వాత దేవుని చిత్తమైతే సమూయేలు గ్రంథం చెప్పాలనుకుంటున్నాను. ఇట్లా ఒక్కొక్క పుస్తకం మీద ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మెట్టుకు ఏ విధం చేతనైనా మీకు బైబిల్ అంతా నేర్పించాలని ఒక ఆలోచనతో అయితే నేనున్నాను. దేవుని చిత్తమైతే ఖచ్చితంగా చెప్తా. అయితే మనకేముండాలంటే బోధని పరీక్షించేవారుగా మనం. ఈ రోజున ఎవరు బోధన పరీక్షించట్లేదు. అక్కడ ఏసీ ఉందా,
సౌండ్ సిస్టమ్ బాగుందా, కోయిరువారు ఉన్నారా, మంచిగా స్థలం బాగుందా, ఇవన్నీ చూసుకుంటున్నారు. అది కాదు మనకు కావాల్సింది. బోధన మనము చెప్పండి ఏం చేయాలి? పరీక్షించి మేలైన దాన్ని చేపట్టేవారుగా మనం ఉండాలి. తర్వాత చూడండి, ఈ లోకంలో భోజనం అండి బాగా మేలైంది ఏముందిరా బాబు అంటే కొంతమంది దిగజారి భోజనం కొరకు ఒక ఆయన భోజనం కొరకు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఎవరైనా? ఏసావు. అదేమో మాంసం కూర కూడా కాదు, అది ఏ కూర? అది చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. అంటే మేలైన దానిని విడిచిపెట్టేశాడు, మేలు కాందని ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. అవునంటారా కాదంటారా? ధనవంతుడు కూడా మీరు చూడండి, మేలైన దాన్ని విడిచిపెట్టేశాడు, ఈ లోకంలో ఉన్న దాన్ని పట్టుకున్నాడు. అందుకనే ధనవంతుడు పరలోక రాజ్యానికి పొరపాటున వెళ్ళలేరు. ఒకటి, సంఘాలను మనం పరీక్షించేవారుగా. 2, బోధన పరీక్షించేవారుగా. 3, బోధకులను మనం పరీక్షించేవారుగా ఉండాలి. బోధన పరీక్షిస్తున్నాం, కానీ బోధకులను కూడా మనము పరీక్షించాలి. వీళ్ళతోనే ప్రమాదం. ప్రభు ఏమన్నాడు? వారు ఏ చర్మం కప్పుకున్నారట? గొర్రె చర్మం ఎవరు కప్పుకుంటారు? పాస్టర్లే కదా కప్పుకునేది. గొర్రె చర్మం కప్పుకుని తోడేలు మనసు కలిగి వారు వీధులంటబడి వస్తూ ఉన్నారట. పట్టణాల్లో చొరబడిపోయారు. వారిని మనము గమనించాలి. నేను ముగిస్తూ ఉన్నాను. బోధకులను గమనించాలి మనం. బోధకులను అంటే మనము ఎలా గమనించాలి? మనము నిలువుట అంగి వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుని, ఆదివారం నేను కనపడుతుంది చూసారా, వాళ్ళ సేవకులను కూడా. కొంతమంది పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే కొంతమంది సేవకుల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు సాధారణంగా వెళ్తూ ఉంటాను. వాళ్ళని గుర్తుపెట్టరు, అస్సలు పొరపాటును గుర్తుపెట్టరు. ఎప్పుడైతే వైట్ వేసుకుంటానో, వైట్ షర్ట్ వేసుకుంటానో, వాళ్ళకి ఒక ఇదనమాట, అరే ఈయన పాస్టర్. ఒక రోజున ఇట్లని మొన్న రీసెంట్గా ఈ మధ్యకాలంలోనే సురారము మా ఊర్లో ఒక ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు వాళ్ళు. ఆయన చనిపోతే నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళిన తర్వాత నేను మాస్క్ ఎట్టుకున్నాను. వాస్తవానికి నేను మాస్క్ ఎందుకు ఎట్టుకున్నానంటే వాళ్ళకి కనపడకూడదు, ఎందుకు మరిగి ఉండి వచ్చేద్దాం అనే ఉద్దేశం. మాస్క్ ఎట్టుకుని నేను బయట కూర్చుంటే ఈలోగా నా పక్కన కూర్చున్న పాస్టర్ గారు అనుకుంటా, వాళ్ళిద్దరు ముగ్గురు, అయ్యా మీరు పాస్టర్ గారు అని అడిగాడు. నేను ఇలాగంటున్నాను, లేదని. దాని తర్వాత ఈ మాస్క్ తీసినంటే, మీ పాస్టర్ గారిని గుర్తుపెట్టే వాళ్ళు పైకి రండి అయ్యా అంటున్నాడు. అంటే కొంతమంది ఏమో గుర్తుపెట్టగలుగుతున్నారు, కొంతమంది ఏమో అంటే సేవకులు గుర్తుపట్టలేకపోతున్నారంటే విశ్వాసులు. ఇప్పుడు రాజకీయ నాయకుడికి సేవకుడికి తేడా తెలుస్తుందా? ఇప్పుడు విశ్వాసకి సేవకుడి తేడా తెలుస్తుందా? తెలియట్లే. గుర్తుపట్టకపోతే, మేలైన దాన్ని మీరు పరీక్షించకపోతే మనము నష్టపోతాం. ఎందుకంటే ఈ లోకంలో దుర్బోధకులు వచ్చేసారు, వేషధారణ కలిగిన వారు వచ్చేసారు, సంఘాలను పాడు చేసేవారు వచ్చేసారు. కనుక ఇప్పుడు నేనేమంటానంటే, సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం వినబడడం ఎంత ప్రాముఖ్యమో, ఇప్పుడు పాత విశ్వాసులు ఉన్నారు చూసారా, తెలుసుకున్న వాక్యాన్ని కట్టబడుతున్న స్థితిగతులను వారు గట్టిగా పట్టుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేనేమంటానంటే, ఒకే బోధ వినాలి, ఒకే బోధ, ఒకే సేవకుడు, ఒకే సంఘం. ఈ అనుభవాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో, రెండో బోధ నీలోకి పొరపాటున రాదు. ఇప్పుడు మీరు చెప్పండి, అన్ని కూరలు కలగలుపుగా తినేశారనుకో, ఏం జరుగుద్ది? రేపు డ్యూటీకి మానేయాల్సిందే, మానేయలేదా? అదే ప్రశాంతంగా ఒకే కూరతో ఒకటే తిన్నామనికి ఎలా ఉంటుంది? కొంతమంది ఫంక్షన్కి వెళ్తారు చూడండి, ఇదో కొంత వేస్తారు, అదో కొంత వేస్తారు, ఇదో కొంత వేస్తారు, అన్నీ వేసిన తర్వాత వీడు అనుకుంటాడు, ఈ రోజు నాకు ఒక 500 కలిసి వచ్చినాయి అనుకుంటాడు. రేపొద్దున 5,000 రూపాయలు హాస్పిటల్ పెట్టాలని సంగతి తెలియదు. తస్మా జాగ్రత్త, అది అన్నటికీ మంచిది కాదు. ఆకాశం ఒక్కటే, సూర్యుడు ఒక్కటే, చంద్రుడు ఒక్కటే,
భూమి ఒక్కటే, దేవుడు ఒక్కటే, ఒకే బోధ. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.